Good morning children, welcome back to the class. So today's date is 13, right? And session number is 10. So far we have finished chapter number 1. First lesson number 1 is now we'll go to the lesson number 2. What is your lesson number 2? Parts of a plant and animal life. We are going to learn about the life of the plant and life of the animal. In that one, the first we are going to learn about the parts of a plant. We are also having body parts, no? Eyes, nose, mouth, teeth, tongue, hair, ear, hands, everything. In the same way, plants also have body parts. మన బాడీలో ఎన్ని parts ఉన్నాయి? Shoulder, stomach, చాలా ఉన్నాయి కదా? In the same way, plants also have the body parts. So ఆ parts ఏంటి? ఈ లెసన్ లో నేర్చుకుందామా? Okay, right. You see so many kinds of plants around you. మన చుట్టూరుగా డైలీ చాలా ప్లాంట్స్ చూస్తూ ఉంటాం మనం. ఇంట్లో ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి? రోజ్ ప్లాంట్ ఉందా, అలోవెరా ప్లాంట్ ఉందా, తులసి ప్లాంట్ ఉందా? ఇవైతే కామన్గా అందరి ప్లాంట్స్ ఉంటాయి కదా అందరి హౌసెస్లో. లుక్ క్లోజ్లీ అట్ ఎనీ వన్ ప్లాంట్ అండ్ యూ ఫైండ్ దట్ ఇట్ హ్యాస్ టూ మెయిన్ పార్ట్స్, ద రూట్ అండ్ ద షూట్. సో మెయిన్గా ఒక ప్లాంట్లో ఏముంటుంది? రూట్ పార్ట్ అండ్ షూట్ పార్ట్. సో పైన ఉండేదంతా షూట్, కింద ఉండేదంతా రూట్ ఉంటుంది. సపోజ్ దిస్ ఈజ్ ద సాయిల్. ఓకే, ఇదంతా మట్టి. ప్లాంట్ ఇలా ఉంటుంది కదా, కిందంతా రూట్స్ ఉంటాయా? గ్రౌండ్ లోపల ఏముంటుంది? రూట్స్ ఉంటాయి. ఓకే, పైన వచ్చేసి లీవ్స్ ఉంటాయి, కొన్నిటికి బ్రాంచెస్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి. సో పైన ఉండేదంతా షూట్ పార్ట్. మనకి మట్టి పైన కనిపించేది షూట్, మట్టి లోపల ఉండేవి రూట్స్. So down of the soil, under the soil we'll be having the roots, and upper part of the soil is called as the shoot. These are the main two parts of the body. Like మనకి పైన నెక్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి నెక్ పార్ట్ ఉంటుంది, ఇక్కడ నుంచి బాడీ పార్ట్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే షూట్ పార్ట్, రూట్ పార్ట్. Let us learn more about each plant part. So now we are going to learn in detail. First we are going to learn about the root part. సో ప్లాంట్కి రూట్ అంటే వేర్లు ఉంటాయి కదమ్మా, మీరు చిన్న మొక్క తీసుకునైనా చూడొచ్చు. సో ఈ రూట్స్ గురించి మనం నేర్చుకుందాం. You can't see the roots of a plant because they grow under the ground. అవి సాయిల్ లోపల, భూమి లోపల ఉంటాయి కాబట్టి మనం చూడలేము రూట్స్ని. They spread downwards, holding the plant in place and sucking up water and minerals from the soil. అవి ఏం చేస్తాయి రూట్స్? వాటర్ లోపల డీప్గా అటు ఇటు మొత్తం వెళ్ళి వాటర్ని తీసుకొని పైన షూట్ పార్ట్కి పంపిస్తుంటాయి. Many plants have a main taproot with tiny bunches of roots growing from out of it. These bunches of roots are called fibrous roots. So there are two types of roots. So some roots will be like this. మెయిన్ ఒక రూట్ ఉంటుంది, దానికి మళ్ళీ చిన్న చిన్న రూట్స్ ఉంటాయి. ఇంకా కొన్ని రూట్స్ ఎలా ఉంటాయి అంటే సాయిల్ నుంచే మొత్తం రూట్స్ వస్తాయి. బంచెస్ ఆఫ్ రూట్స్ అంటే గుత్తులుగా ఉండేది బంచెస్ అంటాం. సో ఫైబ్రస్ రూట్స్ అండ్ ట్యాప్ రూట్ ఆర్ ద మెయిన్ టూ రూట్స్. రూట్స్లో టూ టైప్స్ ఆఫ్ రూట్స్. కొన్ని ప్లాంట్స్కి ఇలా రూట్స్ ఉంటాయి, కొన్ని ప్లాంట్స్కి ఇలా ఉంటాయి రూట్స్. సమ్ ప్లాంట్స్ హ్యావ్ ఎ ట్యాప్ రూట్ విత్ ఫైబ్రస్ అటాచ్డ్ టు ఇట్. సమ్ ప్లాంట్స్ హౌఎవర్ హ్యావ్ ఓన్లీ ఫైబ్రస్ రూట్స్ దట్ గ్రో ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద stem. So all plants are not having the same stem. Each plant is having the different types of roots. Each root has little root hairs and a cap on its tip that protects it as it pushes through the soil. So each root is having the hair like roots. అంటే ప్రతి ఒక్క రూట్కి మళ్ళీ ఒక చిన్న రూట్ ఉంటుంది, హెయిర్ లాగే ఉంటుంది ఆ రూట్. సో అది ఏం చేస్తుంది? ఇట్ ప్రొటెక్ట్స్, పుషెస్ త్రూ ద సాయిల్. సాయిల్లో కొంచెం డీప్గా వెళ్ళడానికి యూజ్ అవుతుంది. వై? To take the minerals, vitamins from the soil, water from the soil. Did you know some roots like carrots, beetroots and radish store the extra food? మన తిన్న ఫుడ్ అంతా మన స్టమక్లో ఉంటుంది కదా, అలాగే వేస్ట్ ఫుడ్ ఏం చేస్తాం మనం? వాష్రూమ్కి వెళ్ళిపోతాం. ఇన్ ద సేమ్ వే ప్లాంట్స్ ఆల్సో ఎక్స్ట్రా ఫుడ్ ఏం చేస్తాయంటే
క్యారెట్ ఉంది. క్యారెట్ ప్లాంట్ మొత్తంలో ఫుడ్ అంతా క్యారెట్లోనే స్టోర్ చేస్తూ ఉంటుంది. See children, this is the tap root. That means only one main root and it will be having the hair-like roots. These are the hair-like roots. You can see have clear cut. This is the hair-like roots. మన వెంట్రుకలాగా చిన్న చిన్నగా ఉన్నాయి. So hair-like roots and this is the main root. This is tap root. And now if you take the grass, it will be the fibrous root. So what happens? Several roots are arising from the, look at here, several roots are arising from the starting point itself. No main one root. All the roots are started from here itself. See bunches of roots. గుత్తులుగా వచ్చాయి కదా roots. So this is the fibrous root and this is the tap root. Understand? Clear? This is the tap root only because one main root and the hair-like structures. This is the fibrous root because many roots arises from here itself. Okay children, did you clear tap root and the fibrous root? So these are the main two roots that we are going to discuss. Now coming to the next point. So about the carrot, I want to say you that it is a stem. Stem is having only leaves. In carrot plant, here the stem will be having the leaves and the down the root will be like this. This is the carrot, no other roots. Carrot is a root. What is a carrot? Carrot is a vegetable but it is a root part of a plant. సో క్యారెట్ వచ్చేసి వెజిటేబుల్ అని మన అందరికీ తెలుసు, కానీ ఆ చెట్టుకి అది ఒక రూట్ పార్ట్ మాత్రమే. సో ఈ చెట్టు క్యారెట్ చెట్టులో రూట్స్ ఎలా ఉంటాయంటే క్యారెట్ రూట్ అండ్ ద ఫుడ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద క్యారెట్ ఇట్ సెల్ఫ్. సో అందుకే కదా మనం క్యారెట్ కట్ చేసి కర్రీ చేసుకొని తింటాం, రాగా తింటాము, జ్యూస్ తాగుతాము, ఎందుకంటే దాంట్లో ఫుడ్ కంటెంట్ ఉంది. సో క్యారెట్ ప్లాంట్లో ఏమవుతుంది, క్యారెట్ రూట్ పార్ట్ని మనం తింటున్నాము. Grow a new plant. You can grow a new plant from the top of a carrot. Slice off the top of a carrot and plant it in a saucer of soil. Water it and about 2 weeks leaf begin to sprout. The plant in the soil and the seed, what happens? Can you see tiny roots? See here, they are given a like this. So they are asking to slice off the top of the carrot. Carrot పైన భాగం ఉంటుంది కదా రౌండ్గా, దాన్ని కట్ చేసేసి keep a soil in a saucer, water in it about for 2 weeks. సో 2 weeks వరకు మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా డైలీ వాటర్ పోస్తూ దాన్ని పెట్టి చూడండి, పైనుంచి మీకు మళ్ళీ బేబీ ప్లాంట్ బయటకు వస్తుంది. బికాస్ క్యారెట్ ఈజ్ ఎ రూట్, నో రూట్స్ నుంచి బేబీ ప్లాంట్ వస్తుంది కదా. సో దిస్ ఎక్స్పెరిమెంట్ యూ హ్యావ్ టు డూ. ఇంట్లో క్యారెట్స్ అందరికీ ఉంటాయి కదా, చిన్న పాట్ తీసుకోండి, క్యారెట్ పైన భాగాన్ని కట్ చేసేసేయండి. సపోజ్ దిస్ ఈజ్ ద క్యారెట్, ఈ పైన పార్ట్ని కట్ చేయండి, ఇది మాత్రమే కట్ చేసేసి సాయిల్లో పెట్టండి, డైలీ వాటర్ పోయండి. 2 weeks వరకు మనం బేబీ ప్లాంట్ని చూడొచ్చు. Did you know stems of climbers and creepers are very weak? So did you know boxes are given in the textbook, Noma? Like this. These are very important because it will help for in the knowledge. మీకు బయట నాలెడ్జ్ తెలుసుకోవడానికి did you know boxes అనమాట. సో క్లైంబర్స్కి క్రీపర్స్కి స్టెమ్స్ చాలా వీక్ ఉంటాయి. క్లైంబర్స్ అంటే ఏంటి, క్రీపర్స్ అంటే ఏంటి? క్లైంబర్స్ అంటే మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ తెలుసా మీ అందరికీ? మనీ ప్లాంట్ పెట్టుకుంటే చాలా మనీ వస్తాయి కదా. సో మనీ ప్లాంట్ అనేది ఇంట్లో మనము జనరల్గా చూసే ప్లాంట్. తులసి ప్లాంట్ ఎలా ఉంటుందో మనకి, అలాగే మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటుంది. సో మనీ ప్లాంట్ ఏమవుతున్నది, కిందంతా స్ప్రెడ్ అవ్వదు. తాడు కట్టేసి పైకి పెట్టామంటే తాడుతో పాటు మనీ ప్లాంట్ కూడా పైకి ఎక్కుతూ ఉంటుంది కదా, స్ప్రెడ్ అవుతుంది కదా పైకి. ఎక్కడం అంటే ఏంటి, క్లైంబ్. మీరు స్టెప్స్ ఎక్కుతారు కదా, యూఆర్ క్లైంబింగ్ ద స్టెప్స్. ఇన్ ద సేమ్ వే మనీ ప్లాంట్ విల్ ఆల్సో క్లైంబ్. దట్ ఈస్ వై ద ప్లాంట్స్ దట్ గ్రో that spread upon to the top of the roof are called as climbers. That means they are climbing. So climbers అంటే పైకి పాకే చెట్లు. ఎగ్జాంపుల్ మనీ ప్లాంట్, మల్లె తీగ చెట్లు, ఎల్లో ఫ్లవర్స్ చెట్లు, చాలా డెకరేటివ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్రీపర్స్. క్రీపర్స్ అంటే కింద పాకేవి, అంటే క్యాబేజ్, పంప్కిన్ ఇలాంటివన్నీ ఏంటి కింద పాకుతూ ఉంటాయి ఈ చెట్లు, అంటే కిందే స్ప్రెడ్ అవుతాయి అవి. బాటిల్ గార్డ్ ఇవి. అండ్ అగైన్ బిటర్ కూడా కాకరకాయ అయితే పైనకి పాకుతుంది, అది క్లైంబర్. సో కింద పాకేవేమో క్రీపర్స్, పైనకి పాకేవేమో క్లైంబర్స్. ఓకే, క్లైంబర్స్ అండ్ క్రీపర్స్ 2 types ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటికి స్టెమ్స్ చాలా వీక్గా ఉంటాయి. ఎలా ఉంటాయి వాటి స్టెమ్స్?
వీక్గా ఉంటాయి, చాలా తేలికగా ఉంటాయి. ఇలా మనం కట్ చేస్తే తొందరగా కట్ అయిపోతుంటాయి. ఓకే, నౌ నెక్స్ట్ we are going to learn about the shoot. That we'll learn in the next class. Okay, about the shoot part tomorrow we are going to learn, children. One page, only half of the page I have told you. After one page, so 1.5 page total I have finished. That is enough for you. Go through the lesson, read the lesson, and find out which is the taproot and which is the fibrous root, and if it is possible, grow a new plant from the carrot. Okay, now we are going to write the CW. So write lesson number 2, parts of a plant. Heading what you have to write? Parts of a plant. So write the date, class, session number, and write heading lesson number 2, parts of a plant. And then write CW. And what is the first bit? A bit you have to write keywords. Why in every lesson we are writing keywords? ప్రతి లెసన్లో కీవర్డ్స్ ఎందుకు రాస్తున్నాం మనము? బికాస్ క్వశ్చన్ ఆన్సర్స్కి పిన్ బ్యాంక్స్ అన్ని కీవర్డ్స్ యూజ్ అవుతాయి. మనం కీవర్డ్స్ నేర్చుకుంటే ఈజీగా క్వశ్చన్ ఆన్సర్స్ పిన్ బ్యాంక్స్ అన్ని రాసేయచ్చు. ఓకే, రైట్? Now write the, take out the classwork notebook, write everything heading lesson number 2, parts of a plant, and the keywords. Now write first one. Just have a close look and write everything. Hey. First one, PLANT, plant. First one, PLANT, plant. Next one, PARTS, parts. PARTS, parts. Next, ROOT, root. Next one, ROOT, root. Next, SHOOT, shoot. GROUND, ground. Once again, have a closed look, ma. Plant, parts, root, shoot, ground. So these are the 5. Next, 6th one. GROW, grow. When I am reading, you have to read GROW, grow. MINERALS, minerals. MINERALS, minerals. SOIL, soil. 9th one, TAP, tap, ROT, root, tap root. TAP, tap, ROT, root, tap root. Next, fibrous root. FIBROUS, fibrous. ROOT, root. Fibrous root. So I have given you 10 hard words on the board. This you have to write as the CW, and your homework is same as CW one time. So once again I repeat, let's listen. Plant, parts, root, shoot, ground, grow, mineral, soil, taproot, fibrous root. So this is your classwork and homework also you have to write one time. Thank you, children. The textbook and write the 4th question from the textbook only. Just I am writing only half of the question. How are the conditions? What are the conditions in multi swamps? In multi swamps, okay. So what are the conditions in the multi swamps? And how does a mangrove tree adapt to that condition? This you have to write the question from the textbook only. Now I am writing the answer.